ఏంటంటే మహిళా కమిషన్ ఆఫీస్ ని ప్రతి ఒక్కళ్ళు మన దగ్గరికి రాలేరు కాబట్టి మనమే జనం దగ్గరికి వెళ్ళి ఇంకా యాక్సెసిబుల్ గా ఉన్న మహిళా కమిషన్ అనేది చెప్పడానికి ప్రధాన ఉద్దేశం. సో దీనికి ఏంటంటే నేషనల్ విమెన్ కమిషన్ ఆధ్వర్యం అలాగే అన్ని స్టేట్ విమెన్ కమిషన్స్ ఆధ్వర్యంలో కూడా భారతదేశ వ్యాప్తంగా ప్రతి స్టేట్ లోను ప్రతి జిల్లాలోనూ జరిగేటట్టు 5 రోజులు ప్లాన్ చేశాం. మార్చ్ 9 నుంచి మార్చ్ 13 వరకు. సో ఎందుకంటే మనం ఉన్నది మంగళగిరి మధ్యలో ఉన్నాం కాబట్టి చాలా మంది ఆ దూరాభారాల ద్వారా అక్కడి నుంచి రాలేరు, ఇటు ఉత్తరాంధ్ర నుంచి కానీ ఇటు రాలేరు కాబట్టి సో మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే తెలియని వాళ్ళకి కూడా ఓకే మనకి కమిషన్ ఉంది, ఏమైనా సమస్యలు ఉంటే మనం డైరెక్ట్ గా వెళ్ళి చెప్పొచ్చు అని మెయిన్ ఎజెండా కింద ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం జనసేన ఎమ్మెల్యే అతిపల్లి శ్రీధర్ కేసు కూడా ఇది వచ్చింది, కిరణ్ రాయ్ కేసులు కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. దాదాపు ఆ కేసులో బాధితులు కూడా మేము ఆశ్రయించింది. ఆ కేసు పురోగతి ఆ కేసు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ మొదలైందండి. ఎస్పీ గారితో కూడా మేము రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నాం ఏమవుతుందని. ఎందుకంటే అంటే ఎవరేది చేసినా కూడా ఎవరైనా సరే అట్లీస్ట్ బాధితురాలు స్టోరీ కూడా నిజం ఏంటి అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి. సో అండ్ అలాగే పిటిషనర్ రెస్పాండెంట్ ఇద్దరు కూడా కోర్టుని ఆశ్రయించి కోర్టులో కూడా జరుగుతూ ఉంది. సో సైడ్ బై సైడ్ మొన్న అమ్మాయిని కూడా పిలిపించి పోలీస్ వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేశారు. సో డెఫినెట్లీ దాన్ని బట్టి ఫ్యాక్ట్స్ ఏదైతే వస్తాయో దాన్ని డెఫినెట్లీ బట్టి యాక్షన్ అనేది ఉంటుంది.